చెక్క కుర్చీలో కూర్చొని టీవీ చూస్తున్న మామగారు ప్రసాద్ దగ్గరికి డబ్బుల కట్ట తీసుకొని కోడలు అనామిక వచ్చింది. మావయ్య, ఏంటి తల్లి? నేను మీతో మాట్లాడాలి మావయ్య. మీరు కాసేపు ఆ టీవీని ఆఫ్ చేయండి. సరే కోళ్ళ అని చెప్పి ప్రసాద్ టీవీని ఆఫ్ చేస్తాడు. చెప్పమ్మా కోళ్ళ, ఏ విషయం గురించి మాట్లాడాలి? మావయ్య, ఇప్పుడు నేను చెప్పేదంతా మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. అలాగే కోళ్ళ, శ్రద్ధగా వింటాను గాని నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు తల్లి. మావయ్య, ఈసారి ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. తాటి ముంజలకి మంచి గిరాకీ ఉంటుంది. ఈ డబ్బులు తీసుకెళ్లి సర్పంచ్తో మాట్లాడి ఊర్లోని తాటి చెట్లకున్న ఆ తాటి ముంజల్ని మనం కోసుకుంటామని మీరు చెప్పిరండి మావయ్య. సరే కోళ్ళ, ఆ తాటి ముంజల్ని తీసుకెళ్లి టౌన్లో ఎక్కువ ధరకు అమ్ముకుందాం అంటావు, అంతేనా? అవును మావయ్య, ఎలాగో ఎండలు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. కూలి పనులు కూడా మనకి ఏమీ దొరకట్లేదు. బ్రతకడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే ఇదిగో నాకు ఈ తాటి ముంజలు గుర్తుకొచ్చాయి మావయ్య. నీ ఆలోచన బాగుంది కోళ్ళ. దీన్ని మనం అనుకున్నట్టుగా ఆచరణలో పెడితే మరింత బాగుంటుంది. తప్పకుండా మావయ్య, మీరు వెళ్ళి ఈ డబ్బులు సర్పంచ్కి కట్టి ముందు పర్మిషన్ తీసుకుని రండి. మిగతా పనులన్నీ నేను చూసుకుంటాను కదా. సరే కోళ్ళ, ఇప్పుడే వెళ్తాను. మావయ్య, దారిలో ఎవరు కలిసినా ఈ విషయాన్ని మాత్రం అసలెవ్వరికి చెప్పకండి. నాకొచ్చిన ఆలోచన ఇప్పటి వరకు ఎవరికీ రాలేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే కోళ్ళ, దారిలో ఎవ్వరు కలిసినా మాట్లాడను, ఎవరు పిలిచినా పలకను. పిలిచేది నన్ను కాదనుకుంటూ ముందుకెళ్ళిపోతాను. సరేనా తల్లి? దారిలో ఎక్కడైనా అత్తయ్య కలిసిందనుకోండి, అత్తయ్యకి కూడా ఈ విషయం గురించి ఏమీ చెప్పొద్దు. అత్తయ్యకి నేనే తర్వాత చెప్తాను. అత్తయ్యకి చెప్తే అత్తయ్య నేరుగా తనకి బాగా కావలసిన సుశీల అత్తయ్యకి చెప్పేస్తుంది. అప్పుడు మనకి వాళ్ళకి కాంపిటీషన్ ఏర్పడుతుంది. నువ్వేమీ కంగారు పడకు తల్లి. నీకొచ్చిన ఆలోచన మన కుటుంబాన్ని బతికించే ఆలోచన. అట్లాంటి ఆలోచనని ఎవరికో ఎందుకు చెప్తాను తల్లి? ఎంత డబ్బులిచ్చినా చెప్పను. మీ అత్తయ్య ఎదురుపడి ఎంతగా పిలిచినా పలకను అని చెప్పి ప్రసాద్ డబ్బుల్ని తీసుకుని ఇంటి నుంచి బయలుదేరుతాడు. అనామిక వంట చేస్తూ ఉండగా అత్తగారు శారద హడావిడిగా ఇంటికొచ్చింది. ఏమే కోళ్ళ, ఎంత పిలిచినా పలక్కుండా మీ మావయ్య ఏంటే ఎక్కడికో వెళ్తున్నాడు? నాకు మాత్రం ఏం తెలుసు అత్తయ్య. మావయ్య అయితే నాకేమీ చెప్పలేదు. ఆయన నీకు చెప్పలేదంటే నేను నమ్మను కోళ్ళ. చెప్పు, ఆయన డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు అనామిక? అని అనగానే అనామిక తనలో తాను ఇలా అనుకుంటుంది. అబ్బా, మావి డబ్బులు కూడా సరిగ్గా పట్టుకోలేకపోయాడా? అలా డబ్బులు కనబడుతుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. అయ్యో మావయ్య, ఈ మాత్రం ఆలోచించకుండా అలా సర్పంచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నారా? ఎవరైనా చూస్తే ప్రసాద్ గారు డబ్బుల్ని తీసుకుని సర్పంచ్ దగ్గరికి వెళ్ళి తనకు కావలసిన పనిని చేయించుకుంటున్నాడని అనుకుంటారు. ఇప్పుడు ఏమి చేయలేము అని అనుకుంటూ ఉండగా సుశీల కోడలు కమల అక్కడికి వస్తుంది. చిన్నత్తయ్య, నువ్వు చెప్పిన ఆలోచన అత్తయ్యకి బాగా నచ్చిందంట. డబ్బులిచ్చి మా మావయ్యని సర్పంచ్ దగ్గరికి పంపించింది. ఈ విషయం మీకు చెప్పి రమ్మని నాకు చెప్పింది అని చెప్పగానే అనామికకి అనుమానం వచ్చింది. ఏం ఆలోచన చేసి ఆ సుశీల అత్తయ్యకి మీరు చెప్పారత్తయ్య? అదే అక్క, తాటి ముంజల వ్యాపారం గురించి చెప్పింది అని కమల చెప్పగానే అనామికకి కంగారు మొదలైంది. ఇక కమల అక్కడి నుంచి వెళ్ళిపోగానే అనామిక అత్తగారు శారదతో ఇలా అంటుంది. తాటి ముంజల వ్యాపారం గురించిన ఆలోచన మీకొచ్చినప్పుడు మాకు చెప్పాల్సింది కదత్తయ్య. మనం చేసుకుంటాం కదా. మా అక్కతో మాట్లాడుతుంటే ఆ ఆలోచన అట్టా వచ్చింది కోళ్ళ. ఇప్పుడు మీ మావయ్య సర్పంచ్ దగ్గరికి వెళ్ళాడా? అవునత్తయ్య. నువ్వేం ఆశ పెట్టుకో బాక్కోళ్ళ అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది. సర్పంచ్ సుదర్శన్ దగ్గర ప్రసాదు, సుందరం ఇద్దరూ డబ్బుల కట్టల్ని పట్టుకుని నిలబడి ఉంటారు. ముందుగా ఆ డబ్బుల కట్టల్ని నాకివ్వండి, నేను మీ ఇద్దరికీ సమంగా న్యాయం చేస్తాను అని సుదర్శన్ చెప్పగానే ప్రసాదు, సుందరం ఇద్దరూ కలిసి డబ్బులిస్తారు. నేను అడిగిన వెంటనే డబ్బులిచ్చారు కాబట్టి నేను చెప్పినట్టుగా తూర్పు పడమర దిక్కుల్లో ఉన్న తాటి చెట్లని ఒకరు తీసుకోండి, ఉత్తరం దక్షిణం దిక్కుల్లో ఉన్న తాటి చెట్లని మరొకరు తీసుకోండి. అప్పుడు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి గొడవలు జరగవు. అలాగేనండి సర్పంచ్ గారు, నేను దీనికి ఒప్పుకుంటున్నాను. నేను కూడా ఒప్పుకుంటున్నాను సర్పంచ్ గారు. సంతోషం, నా మాటని గౌరవించారు. ఇక వెళ్ళి మీ తాటి ముంజల వ్యాపారాన్ని మొదలు పెట్టండి, వెళ్ళండి
అని చెప్పగానే సుదర్శన్ ఇంటి నుంచి ప్రసాదు సుందరం ఇద్దరూ బయలుదేరారు. ప్రసాద్ వచ్చి జరిగింది మొత్తం అనామికకి చెప్పాడు. పోనీలే మావయ్య, తూర్పు పడమర మనకే ఇచ్చారు కదా, ఆ దిక్కుల్లోని తాటి చెట్లకున్న తాటి ముంజలను తీసి మనం అమ్ముకుందాం. సరే కోళ్ళ, రేపు నువ్వు ఒక తోపుడు బండి చూసి పెట్టుకో. ఉదయమే వెళ్ళి నేను తాటి ముంజల్ని కొట్టుకొస్తాను అలాగే మావయ్య, ఇక్కడే ఉండండి, కుండలో నీళ్లు తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది అనామిక. ఇక శారద ప్రసాద్ దగ్గరికి వస్తుంది. ఈ వ్యాపారాలు అయ్యి మనకు అలవాటు లేని పనులు, మన తరపు వాళ్ళు ఎవరూ చేయలేనివి. అట్లాంటిది ఈ వ్యాపారాలు మనకెందుకు చెప్పండి, మీరైనా కోడలు చెప్పండి అని అంటూ ఉండగా అనామిక వాటర్ తీసుకుని వచ్చింది. కోళ్ళ, మీ అత్త ఏదో చెప్తుంది వింతల్లి. అత్తయ్య ఎప్పుడు చెప్పినా ఏం చెప్పినా మనకు పనికొచ్చేవి చెప్పదు మావయ్య, అలా చేయదు కూడా. ఇంకా అత్తయ్య చెప్పింది వింటే మనం ఇక్కడే ఉంటాం. తన సుశీలక్క వాళ్ళు మాత్రం ఆకాశంలో ఉంటారు. ఎప్పుడు చూడు మా అక్క మీద పడి ఏడుస్తా ఉంటావు. ఎందుకే? నీకు తాటి ముంజల వ్యాపారం చేయడం వస్తే చేసుకో, ఏదో నువ్వు లాస్ కావద్దని చెప్పానంతే. వెనకపోతే ఎవరు చేసిన తప్పుకి ఆళ్లే శిక్ష అనుభవిస్తారు అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కోడలు అనామిక తోపుడు బండి మీద తాటి ముంజలు పెట్టుకుని ఊరంతా తిరుగుతూ అమ్ముతూ ఉంటుంది. తాటి ముంజలు, తాటి ముంజలు, తాజా తాజా తాటి ముంజలు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తాటి ముంజలు, రండి బాబు రండి, డజన్ 100 రూపాయలు అని అమ్ముతూ ఉంటుంది. తాటి ముంజల్ని తినాలి అనుకున్న వాళ్ళు అనామిక బండి దగ్గరికి వస్తారు. డబ్బులిచ్చి స్వయంగా తాజాగా తాటికాయల నుంచి తీసిన తాటి ముంజలు తీసుకుని వెళ్తూ ఉంటారు. రాత్రి ఇంటికొచ్చే వరకు ఒక 2-3 తాటి ముంజలు మిగిలిపోతూ ఉంటాయి. వాటిని చూసి శారద హేళన చేయటం మొదలు పెడుతుంది. నేను చెప్పాను కదా కోళ్ళ, ఈ వ్యాపారాలు మన వల్ల కాదని. అవతల మా యక్క సుశీల తన కోడల కమల కలిసి పూర్తిగా తాటి ముంజలు అమ్ముతున్నారు. డబ్బులు కూడా బాగా సంపాదిస్తున్నారు. కమలకి తన అత్తయ్య సుశీల సపోర్ట్ ఉంది. ఏది చెయ్యాలో ఎలా అమ్మాలో చెబుతూ ఉంటుంది. మరి నాకెవరున్నారు? మావి ఒక్కరే ఉన్నారు నాకు. ఏదేవైనా మా సుశీల అక్కలాగా నువ్వు వ్యాపారం చేయలేవులే కోళ్ళ అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది శారద. అత్తగారలా వెటకారంగా మాట్లాడుతుంటే అనామికకి బాధగా అనిపిస్తుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి మామగారు ప్రసాద్ వస్తారు. అనామిక, బాధపడకమ్మా, మీ అత్తయ్య చేసిన హేళన్ని నేను చూశాను. తనకి నువ్వు తగిన విధంగా బుద్ధి చెప్పాలి. నువ్వు బాధపడకుండా ఎట్టా బుద్ధి చెప్పాలో మీ అత్తయ్యకి దాని గురించి ఆలోచన చెయ్యి. అలాగే మావయ్య అని అనామిక ఒక 2 రోజుల పాటు బాగా ఆలోచన చేస్తోంది. అప్పుడు తనకి తాటి ముంజల వ్యాపారంతో పాటు తాటి ముంజల మిల్క్ షేక్ కూడా పెట్టాలనే ఆలోచన వస్తుంది. అప్పుడు వెంటనే తనలో తాను ఇలా అనుకుంటుంది. అత్తయ్య, రేపటి నుంచి మీకు మామూలుగా ఉండదు, చూస్తూ ఉండండి అని చెప్పి ఆ మరుసటి రోజున మిల్క్ షేక్ కి కావాల్సినవన్నీ తోపుడు బండి మీద సర్దుకుంటుంది. అత్తయ్య, మీరు నాకంటే ఎక్కువ తాటి ముంజలు అమ్మితే నేను ఈ వ్యాపారం చేయడం ఆపేస్తాను. అప్పుడు మొత్తం మీ సుశీల అక్కనే చేసుకోమని చెప్పండి. ఏమంటారు? అయితే ఓకే కోళ్ళ, ఇప్పుడు చూడు, ఈరోజు తాటి ముంజలు మొత్తం అమ్మేస్తాను అని శారద గట్టిగా అరుస్తూ 2 చేతుల్లో 2 తాటి ముంజలు పెట్టుకుని వస్తూ పోతూ ఉన్న వాళ్ళకి చూపిస్తూ అమ్ముతూ ఉంటుంది. ఇక అనామిక తాటి ముంజల మిల్క్ షేక్ ని అమ్ముతూ ఉంటుంది. అలా అనామిక తెలివిగా అత్తగారు శారదతో తాటి ముంజలు అమ్మిచ్చినా ఏనాడూ పూర్తిగా అమ్ముడుపోయేవి కావు. దాంతో శారద, నిజం చెప్పవే కోళ్ళ, నువ్వు కావాలని నన్ను ఎరిగిచ్చోగదు. అయ్యో అత్తయ్య, నేను కూడా మీలాగే మీ అక్క వాళ్ళకి సహాయం చేయాలని అనుకున్నాను. నేనమ్మితే పూర్తిగా అమ్ముడుపోవడం లేదని మిమ్మల్ని అమ్మమని చెప్పాను, అంతే కదా. నేనమ్మినా పూర్తిగా అమ్ముడుపోవడం లేదు కదా. ఇప్పటికైనా అర్థమైందా అత్తయ్య? అమ్మడం అంత ఈజీ కాదని, అమ్ముడుపోవడం తేలిక కాదు. అలా మిగిలిన వాటిని నేను తాటి ముంజల మిల్క్ షేక్ చేసి అమ్మేస్తున్నాను. నన్ను మన్నించుకోళ్ళ, నిన్ను చాలా బాధ పెట్టాను, హేళన చేశాను. నా కోడలు కష్టపడుతుంది మన కోసమేనని నేను తెలుసుకోలేకపోయాను. మా యక్క మాటలు నమ్మాను, అవి అబద్ధమని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కోళ్ళ. అయ్యో అత్తయ్య, మనలో మనకి క్షమాపణలు ఎందుకు చెప్పండి అని అనటంతో ఆ రోజు నుంచి కోడలి మనసును అర్థం చేసుకున్న శారద కోడలి వ్యాపారంలో సహాయం చేస్తూ ఉంటుంది. అత్తగారి సహాయం కూడా తోడవటంతో అనామిక ఒక పక్క తాటి ముంజలు అమ్ముతూనే తాటి ముంజలతో మిల్క్ షేక్ కూడా అమ్ముతూ వ్యాపారాన్ని లాభతరం చేసుకుంటుంది. వేసవికాలంలో తమ కుటుంబానికి సరిపడా ఆదాయాన్ని సంపాదించుకుంటుంది. ఉదయం సమయం 6:30 దాటింది. శారదని నిద్రలేపుతున్నాడు ప్రసాద్. ఏమోయ్ శారదా,
6:30 దాటింది. ఇక లేవరాదు. అబ్బా మొదలు పెట్టారా? నిద్ర సరిగ్గా లేక బాగా తలనొప్పి వస్తుంది. నేను లేవను, మరొక గంట పడుకుంటాను. ఇంకో గంట పడుకుంటే ఎట్టా శారదా? మనవడు మనవరాలు ఓ పూట బడికి ఎప్పుడు పోతారు? నేను కొడుకు హమాలీ పనులకు ఖాళీ చేతులతో వెళ్ళాలా? కడుపు మార్చుకొని కష్టపడాలా? అని ప్రసాద్ అనగానే కోపంగా శారద లేచి కూర్చుంటుంది. కాళ్ళు అనావేక ఉంది కదా, అది చేసి పెడతది. కోళ్ళ ఇంటి దగ్గర ఎందుకుంది? బిందె తీసుకుని నీళ్ల కోసం ఊరికొచ్చే నీళ్ల ట్యాంక్ దగ్గరికి వెళ్ళింది కదా. పోయిందా? మహారాణిలాగా అక్కడ లైన్లో నిలబడి 2-3 గంటల తర్వాత వస్తుంది. వచ్చి ఒక బిందె నీళ్ళు పట్టుకొస్తుంది. పని మనిషిలాగా నేను ఇంటి పని వంట పని చేసుకొని పిల్లల్ని ఒక్కపూట బడికి పంపించాలి. నీకు కొడుక్కి బాక్సులు కట్టి పంపించాలి. అట్టా అనుకుంటే ఎట్టా శారదా? కోడలేమి మహారాణి కాదు, నువ్వు పని మనిషి అంతకన్నా కాదు. అత్తా కోడళ్ళు సమానంగా పనులు చేసుకుంటున్నారుగా. సమానమా? ఎక్కడుంది సమానం? కోడలో నీళ్ల కోసం వెళ్ళి 2-3 గంటలు కూర్చొని ఒక్క బిందె నీళ్ళని తీసుకొస్తుంది. అదే నేను లేచి బయట వాకులుడిచి ముగ్గులు పెట్టి వంటగదిలోకి వచ్చి 3 రకాల వంటలు చేసి పిల్లల్ని స్కూల్కి మిమ్మల్ని ఇద్దరు పనులకు పంపిస్తున్నాను. ఇంతలా బాధపడ్డవెందుకు శారదా? కోళ్ళొచ్చాక నువ్వే చెప్పు. కోళ్ళ నేనే వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను, నువ్వు ఇంటి పని చెయ్యి అని. అప్పుడు కోళ్ళ ఇంటి పని చేసిద్ది, నువ్వు నీళ్ళ కోసం వెళ్ళు, నీళ్ళు తీసుకురా ఇప్పుడు మాత్రం చేయకి తప్పదు కదా అని శారద లేచి ఆ గదిలో నుంచి బయటకొస్తుంది. వాకిలుడుస్తుంది, నీళ్లు చల్లి ముగ్గు పెడుతుంది. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్తుంది. వంట చేస్తూ ఉంటుంది. అలా అరగంట గడిచింది. హరీషు భవ్యులు స్కూల్ బ్యాగులతో రెడీ అయ్యి హాల్లోకొచ్చారు. నానమ్మ నేను చెల్లి రెడీ అయ్యి వచ్చేసాం. మా స్కూల్ బస్ వచ్చే టైం అయింది, మమ్మల్ని బస్ ఎక్కించు. అవును నానమ్మ అని హరీషు భవ్య అంటూ ఉండగా శారద వాళ్ళ దగ్గరికొచ్చింది. యారా పిల్లలో స్నాక్స్ పెట్టుకున్నారా? పెట్టుకున్నాం పదా నానమ్మ అని చెప్పగానే శారద పిల్లల్ని తీసుకుని రోడ్డు మీదకొస్తుంది. ఇక అప్పుడే స్కూల్ బస్ వస్తుంది. శారద పిల్లల్ని బస్ ఎక్కిస్తుంది. బస్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక శారద ఇంట్లోకొస్తుంది. ఏమో ఈ శారద, నేను కొడుకు కూడా రెడీ అయ్యాం. తినడానికి పెట్టి లంచ్ బాక్సులు కూడా కట్టు. తప్పుతుందా? లంచ్ బాక్సులు మాత్రం పెడతాను. ఇప్పుడు తినడానికైతే ఏమీ చేయలేదు. ఏమీ తినకుండా వెళ్తే అక్కడ పని చేయలేం శారదా అని చెబుతూ ఉండగానే నెత్తిమీద పెట్టుకున్న నీళ్ల బిందెతో అనామిక ఇంటికొచ్చింది. శారద అనామికాని చూడగానే కోపం రెట్టింపయింది. యాయ్ కోళ్ళ, రేపటి నుంచి నేనే నీళ్ల దగ్గరికి వెళ్తాను. నువ్వు ఇంటి దగ్గరే ఉండి ఈ పనులన్నీ చెయ్యి. సరే అత్తయ్య. మావయ్య, ఒక్క 10 నిమిషాలుండండి, ఉప్మా చేసి పెడతాను, తినేసి వెళ్దురు. ఆ బరువుతో అట్ట ఎంతసేపు ఉంటావు గాని కోళ్ళ, ముందెల్లా బిందె ఇంట్లో పెట్టు అని చెప్పగానే బిందెతో కిచెన్లోకొస్తుంది అనామిక. ఒక చోట పెడుతుంది. అప్పుడే రమేషు అనామిక దగ్గరికి వస్తాడు. అనామిక, రేపటి నుంచి నీళ్ల కోసం అమ్మెళ్తుంది, నువ్వు ఇంటి దగ్గరే ఉండు, ఇంట్లో పనులన్నీ చూసుకో. ఏవైంది బావా? అమ్మ రోజు నాన్నతో నీ గురించే గొడవపడుతుంది. పని మనిషిలా ఇంటి పని మొత్తం చెయ్యాలా అని వాదన చేస్తుంది. పిల్లలు కూడా ఏమీ తిన్నట్టుగా లేదు. అదే నువ్వు ఉన్నావనుకో వంట చేసేదానివి కదా. సరేనండి, నీళ్ల దగ్గరికి అత్తయ్యని పంపించి నేను ఇంటి పని చేస్తాను. సరే, నేను పనికెళ్తున్నాను, ఇప్పటికి ఆలస్యమైంది, తినడానికి ఏమొద్దులే. సరే బావా, జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పగానే రమేషు ప్రసాదులు కలిసి పనికి వెళ్ళిపోతారు. ఆ రోజలా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకి నిద్రలేచిన శారద నిద్రమత్తుతో బిందె తీసుకుని నీళ్ల ట్యాంకర్ వచ్చే చోటుకు వెళ్తుంది. అప్పటికే చాలామంది కుండలు, బిందెలు, బకెట్లు పట్టుకొచ్చి లైన్లో నిలబడతారు. వాళ్ళని చూసి శారద షాక్ అవుతుంది. వీళ్ళ అమ్మ కడుపులు మాడా, నాకంటే ముందే వచ్చి నిలబడ్డారా? మరి ఎంత దూరమా? వామ్మో, అసలు బిందె నీళ్ళని దొరుకుతాయో లేదో, మరీ ఎంతలాగా నేల కరువు ఉందా ఈ ఊరిలో అని అనుకుంటూ శారద లైన్లో నిలబడుతుంది. 5, 6, 7 దాటింది. నీళ్ల ట్యాంకర్ కోసం కళ్ళు కాయలు గాసేలా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. నీళ్ల ట్యాంకర్ వచ్చింది. అంతే. అప్పటి వరకు బుద్ధిగా లైన్లో ఉన్న వాళ్ళంతా బిందెలు పట్టుకొని నేను ముందంటూ గొడవపడుతూ నీళ్ల కోసం వెళ్తారు. బిందె పట్టుకుని వాళ్ళందరి వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది శారద. వామ్మో, బిందె నీళ్ల కోసం ఇక్కడ యుద్ధం చెయ్యాలా? బక్క కోళ్ళ అనామిక బాగానే కష్టపడుతుంది.
ఇక్కడికొచ్చి మహారాణిలాగా ఉంటుందని అనుకున్నాను కానీ ఇలా అప్పడవలా నలిగిపోవాల్సి వస్తుందని తెలియదు కదా. వామ్మో నీళ్లు! ఈ బిందె నీళ్లు కూడా తీసుకెళ్ళకపోతే మా ఆయన పళ్ళన్నీ బయట పెట్టి ఫక్కు నవ్వుతాడు అని శారద బిందె పట్టుకుని గొడవ పడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అంతే, కమల బిందె తగిలి ధనేల్మని కింద పడుతుంది. దెబ్బకి కళ్ళు తిరిగినంత పనవుతుంది శారదకి. అతి కష్టం మీద లేచి మళ్ళీ ఆ గొడవలోకి వెళ్తుంది. శారదని ఈసారి తోసేస్తారు. మళ్ళీ కింద పడుతుంది. ఈసారి కళ్ళద్దాలు ఎగిరిపడతాయి. ఒక కంటి కళ్ళద్దమైతే విరిగిపోతుంది. వాటిని చూసి శారద బాధపడుతూ, వామ్మో ఒక్కంటే అద్దం పోయింది, హిట్టయితే ఎట్ట దేవుడా, కానీ తప్పదు, ఏదేమైనా బిందె నిండా నీళ్లు తీసుకెళ్ళాలి అని ఒక అద్దం పోయినా సరే అవే కళ్ళద్దాల్ని మళ్ళీ పెట్టుకుని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. గొడవబడుతూ ఒక బిందెడు నీళ్లనైతే పట్టుకుంటుంది శారద. పగిలిన అద్దంతో ఇంటికొచ్చిన శారదను చూసి అందరూ పకపక నవ్వుతారు. ఇక నీళ్ల బిందెని అనామికకిచ్చాక శారద ఇలా అంటుంది. తాగడానికి నీళ్ళు లేక, తినడానికి తిండి లేక, ఈ కరువు ప్రాంతాన్ని పట్టించుకునే నాయకుడు లేక ఊరంతా అల్లాడిపోతుంది. నా మాట విని గుక్కెడు నీళ్ళు ఇచ్చే చోటు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోదాం, ఏమంటారు? శారద, నేనింతకు ముందే ఈ మాట చెప్పాను, ఊరు వదిలిపెట్టి నేను రాను అని. అయితే ఎక్కడే ఉండి ఒకరి రక్తాన్ని ఒకరు పట్టుకొని తాగుదామా? లేదు శారద, నీళ్ల సమస్య తీరుతుందిలే. భూమి లోపల నీటి లెవెల్స్ తగ్గిపోయి నీళ్లు రావడం లేదంటే నీళ్ళ సమస్య తీరుతుందని అంటున్నారు. ఎలా తీరుతుంది? బిందె నీళ్ల కోసం ఒకరినొకరు ఎట్ట కొట్టుకుంటున్నారు తెలుసా మీకు? అని రోజు కోడలు అనామిక నీళ్ల కోసం పడుతున్న కష్టం గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. 2 రోజులు గడుస్తాయి. 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్లో రామరాజు అనే డబ్బున్నవాడు, అతని భార్య సుమిత్ర, కూతురు సునీతతో కలిసి జీవిస్తూ ఉంటారు. ఒక రోజున తను ఉంటున్న ఇంటి బిల్డింగ్ పైన ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు రామరాజు. అతని పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ నిండిపోయి నీళ్లన్నీ కింద పోతూ ఉంటాయి. అప్పుడే అక్కడికి సునీత వస్తుంది. ఫోన్ మాట్లాడుతూ రామరాజు, అలాగేనండి, ఖచ్చితంగా పంపిస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. అంతే, ట్యాంకు నిండిపోయి కింద పోతున్న నీళ్లను చూపిస్తూ, ఏంటన్నా ఇది? ఒక దిక్కు నీళ్ల కోసం ఎంతో మంది కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు మాత్రం నీళ్ళని వృధాగా పోనిస్తున్నారు. ఏదో ఒక రోజున నీళ్ల కోసం ఆరాటపడి రోజొస్తుంది. అప్పుడు నీళ్ల గొప్పతనం తెలుసుకునే నాటికి మన చేతుల్లో తాగడానికి నీళ్లుండవు నాన్న. అది కాదు బేబీ, నేను ఏదో ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నాను, బోర్ ఆఫ్ చేయడం మర్చిపోయానులే. అలాగా నాన్న? అయితే ఇప్పుడు నేనొకటి అడుగుతాను, మీరు నిజమే చెప్పాలి. తప్పకుండా బేబీ, నా కూతురికి నేనెందుకు అబద్ధం చెప్తాను? ఇప్పుడు మీరు నన్ను చేపట్టుకుని రోడ్డు దాటిస్తూ ఉన్నారు. ఇంతలో ఇంపార్టెంట్ ఫోన్ కాల్ ఒకటి వస్తుంది. అప్పుడు నన్ను మర్చిపోయి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోతారా? నెవర్ బేబీ, నిన్ను నేనెందుకు మర్చిపోతాను? 2 మినిట్స్ కాల్ హోల్డ్లో పెట్టి నిన్ను జాగ్రత్తగా రోడ్డు దాటిస్తాను. సో కూతురు రక్త సంబంధం కనుక ఫోన్ హోల్డ్లోకి వెళ్తుంది. మరి నీళ్లు మన జీవనాధారం. అప్పుడు ఫోన్ కట్ చేయకపోయినా పర్వాలేదు, అదే హోల్డ్లో పెట్టి మోటార్ ఆఫ్ చేయొచ్చు, నీళ్లు సేవ్ చేయొచ్చు. వావురా, వెరీ గుడ్ బేబీ అని తన కూతురు తనకు నీటి సమస్యను అర్థమైనట్టుగా చెప్పినందుకు సంతోషపడతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. నీళ్ల కోసం వెళ్ళి ఒక రోజున దెబ్బలు తగిలించుకుని ఇంటికొస్తుంది శారద. అది చూసి అనామిక చాలా బాధపడుతుంది. ఒక సభ ఏర్పాటు చేసి ఊరి వాళ్లతో మాట్లాడుతుంది. ట్యాంకర్ ద్వారా వస్తున్న నీళ్ల కోసం మనలో మనం రోజు కొట్టుకోవడం అవుతుంది. ఎవరో ఒకరు ఏదో ఒక నొప్పితో బాధపడుతూనే ఉన్నారు. అలా కాకుండా తోచినంత వేసుకుని ఒక బోరు వేయించుకుందాం అని చెప్పగానే అందరూ ఒప్పుకుంటారు. ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తారు. అనామిక ఆ డబ్బులతో ఒక బోరు వేసే వాళ్ళతో మాట్లాడి ఒకచోట బోరు వేయిస్తుంది ఆ ఊళ్ళో. దాంతో అక్కడ నీళ్లు పడతాయి. అందరూ సంతోషపడుతూ ఆ నీళ్లు జాగ్రత్తగా వాడుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఆ విధంగా కోడలు అనామిక ఆలోచన చేసి తన ఇంటి నీళ్ల కష్టాలతో పాటు ఊళ్ళో అందరి నీటి కష్టాలను తీరుస్తుంది. వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే నీటి అవసరం అందరికీ ఉంది. కాబట్టి నీటిని వృధా చేయొద్దు.